న్యూస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణ శాఖ పరిధిలో గల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం రాజకీయ వేదిక అని చెప్పక తప్పదు. రాజకీయాలకు ప్రముఖంగా కంటోన్మెంట్ ప్రాంత నేతలు అటు రాష్ట్రం ఇటు కేంద్రంలో తమ పలుకుబడిని ఉపయోగించి రాజకీయ చతురత ప్రదర్శించడం కొంత ఆనవాయితీగా వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా ఈ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నామినేటెడ్ బోర్డు సభ్యుడు జె రామకృష్ణ కొంతకాలంగా తన పలుకుబడితో పలుమార్లు నామినేటెడ్ బోర్డు సభ్యుడిగా కొనసాగుతున్న తన సత్తా చాటుకున్నారు. అయితే మరో బీజేపీ సీనియర్ నేత మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు శ్రీమతి బానుక నర్మద, మాజీ బోర్డు సభ్యుడు బానుక మల్లికార్జున్ చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అటు కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు మనోభావాలను, సమస్యలను, ఇటు పార్టీకి విశిష్ట సేవలందించిన బానుక నర్మద మల్లికార్జునులు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ ఈటెల రాజేంద్రకు అండగా నిలిచారు. అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్, జి కిషన్ రెడ్డి తదితర పెద్దల ఆశీస్సులు కూడా పొందిన బానుక నర్మద మల్లికార్జున కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ పదవిపై దృష్టి కేంద్రీకరించారు. ఏది ఏమైనా బానుక మల్లికార్జున్ తనదైన శైలిలో పార్టీకి ప్రజలకు సేవలు అందించడం, తన పలుకుబడితో ఎట్టకేలకు పంతం నెగ్గించుకుని నామినేటెడ్ పదవి దక్కించుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ బోర్డు సభ్యురాలుగా శ్రీమతి బానుక నర్మద మల్లికార్జున్ నియమించడం జరిగింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా శ్రీమతి బానుక మల్లికార్జున్ పదవి రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు మునిగి తేలారు. అలాగే జేఎల్ టీవీ 7 CEO గవ్వల శ్రీనివాసులు, సీనియర్ జర్నలిస్టు ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు.